సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ కోసం వాకిన్స్ లాగా వెళ్ళిన, ఏ స్టోర్కి వెళ్ళినా అని ఆన్లైన్లో అప్లై చేసుకో, లేకపోతే రిఫరెన్స్ ఉంటాను ఇస్తాం, లేకపోతే జాబ్ లేవన్నారు. ఒకటి రమ్మంటే నేను నెక్స్ట్ డే వెళ్ళిన వర్క్కి. లిటరల్గా 11 hours వర్క్ చేసిన. నా షిఫ్ట్ అయిపోయిన తర్వాత నన్ను అడిగినాకే నేను అబౌట్ మై పే అండ్ టైమింగ్స్ అని అడిగితే నన్ను 1 month ఫ్రీగా వర్క్ చేయమన్నాడు. సో నాకు ఇష్టం లేక నేను వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ కొన్ని డేస్కి ఇంకో దానికి వెళ్ళినా, వాడు 2 days వర్క్ చేయించుకున్నాడు. అండ్ వాడేమన్నాడు 2 weeks ఫ్రీగా వర్క్ చేయమన్నాడు. సో బేసికల్గా వాళ్ళకి పే చేయడం ఇష్టం లేదు. నేను క్యాపబుల్లా కాదా అని చెప్పి వాడు ఒక్కరోజు వర్క్ చేసి డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే కాంపిటీషన్. అట్లా అని చెప్పారే నాకు జాబ్ దొరకట్లేదే అని చెప్పి నేను ఏదో డిసప్పాయింట్ అయ్యి ఇంట్లోనే ఉండలేదు. బేసికల్గా నా మైండ్ సెట్ ఎట్లా అంటే ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పి ట్రై చేస్తుంటా. స్టిల్ ఐ వాస్ ట్రైయింగ్. డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ వస్తాయి బ్రో, ఫేస్ చేయాలి. మనం అనుకున్నట్టు ఎప్పుడు జరగదు. ఎందుకంటే లైఫ్ అంటేనే అది. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఎవరు తోడు ఉండడం మనకి, ఒక్కడు ఉండడానికి ట్రై చేయి బ్రో. నువ్వు అనుకున్నది నీకు వచ్చేదాకా ట్రై చేయి. ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. సో మీరు బయటికి రావాలి అనుకుంటే ఫిక్స్ అవ్వండి. మైండ్లోనే ఫిక్స్ అవ్వండి వచ్చే ముందు. ఏది వచ్చినా ఫేస్ చేస్తా అని చెప్పి వీడికి వచ్చి డిసప్పాయింట్ అయ్యి అది ఇది అయితే అని నడవదు ఇక్కడ. మీరు స్ట్రాంగ్ ఉండాలి, ట్రై చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. అది చలో.